Hello guys. Hi. Good evening all. Welcome back to my channel. This is Abhishek Vlogs. 3 months అవుతుంది. 3 months నుంచి ఒక్క వీడియో గిట్ట చేయలే. 3 months తర్వాత మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడే కెమెరా పట్టుకున్నా. ఏమైందంటే రీజన్ ఏంటంటే కొంచెం పర్సనల్ వర్క్ ఉండే నాది, అక్కడ తిరిగేసిన. ఇక మధ్యలో ఒకసారి నేను 1 month వెకేషన్ వెళ్ళి ఇంటికి వెళ్ళేసి వచ్చిన. 1 month సిస్టర్ ఎంగేజ్మెంట్ అయిన ఉండే, మళ్ళీ ఇప్పుడే వచ్చిన. ఓకే పర్సనల్ వర్క్ గిట్ట కరెక్ట్ ఫినిష్ అయింది అనుకో, మీకు ఎక్సలెంట్ వీడియోలు వస్తాయి. ఎట్లా అంటే ఒక డైలాగ్ ఉంటుంది చూడు, పుష్ప అంటే నేషనలా కాదు, ఇంటర్నేషనల్ అని ఒక డైలాగ్. ఆ డైలాగ్ మించి ఉంటాయి వీడియోలు. 3 months దాని అంతా కష్టపడ్డా. ఇప్పుడు నెక్స్ట్ వీక్ లేదంటే 10-15 daysలో దాని రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ గిట్ట వచ్చిందంటే గిట్ట మనం వేరే దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది నేను తర్వాత మీకు రివీల్ చేస్తా. చాలా రోజులు అయితే నేను కెమెరా పట్టుకొని, అందుకనే ఇక చాలామంది మా ఫ్రెండ్స్ గిట్ట అన్నారు, నువ్వు ట్రావెల్ వీడియోసే కాకుండా కొంచెం నువ్వు షెఫ్ కదా, ఫుడీ వీడియోస్ చెయ్యి, డైలీ వ్లాగ్స్ చెయ్యి, అంటే వీడియోస్ ఆపకు అని చాలామంది చెప్పారు. కానీ నేనే వినిపించుకోలేదు. నాకేమో ట్రావెల్ ఇంట్రెస్ట్ ఉండే, నేను చేయలేను. వాడు విండండి. ఇక ఎందుకు మళ్ళీ అందరినీ బాధ పెట్టడని నేను మళ్ళీ ఇప్పుడు ట్రావెల్ వీడియోస్ అని స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడైతే నేను డైలీ వీడియోస్, మళ్ళీ ట్రావెల్ వీడియోస్, మళ్ళీ ఫుడీ వీడియోస్, ఈ 3 చేస్తాను అన్నమాట. ఓకేనా గైస్? ఇప్పుడైతే మనం బయటికి వెళ్తున్నాం. ఇట్లా ఇక్కడ ఒకటి లీమ్ లేక్ అని ఉంది, ఆ లీమ్ లేక్ ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్తున్నా. అట్లానే కొంచెం అక్కడ ఛాయ్ గిట్ట ఏమన్నా, ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది, ఛాయ్ తాగేసి అట్లా ఈ ఏరియా అబ్బో టైం 10 జ్యూస్ తాగే టైం అనేది మీకు చూపిస్తా. ఓకేనా గైస్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జర లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకొని జర సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుందని కోరుకుంటున్నా. ఈసారి అయినా ఎట్లయినా మనం 1K రీచ్ అయిపోవాలా. సరేనా గైస్? ఇప్పుడు నేను వెళ్తున్నా, చూపిస్తా ఎట్లుంటుందో ఈ సిటీ. గైస్ రోడ్ అయితే క్రాస్ చేసుకొని మనం అయితే వచ్చేసినాము లేక్ దగ్గరికి. లేక్ దగ్గరనే ఉన్నాం, చూసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. నాకేమనిపిస్తుంది అంటే ఇక్కడ చిన్న ఫెస్టివల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. చూసాం లోపల వెళ్ళి ఎట్లుందో. నేను ఇక్కడికి చాలాసార్లు వచ్చినా గైస్. నేను ఇక్కడ డైలీ మార్నింగ్ వాకింగ్ చేస్తాను. మార్నింగ్ 6 o'clock వచ్చి ఇక్కడ వాకింగ్ చేస్తాను నేను. మందిదంతా కాకపోతే ఏంటంటే ఎప్పుడు వీడియో చేసి పెట్టలేను, పక్కకే ఉంటుంది కదా. ఈ రోజు నుంచి జర మంచిగా వీడియో చేద్దామని మళ్ళీ స్టార్ట్ చేసిన. లేక్ మంచిగా ఉంటుంది, మీకు చూపిస్తాను చూడండి గైస్. ఇప్పుడే మన హోటల్ నుంచి అయితే బయటకు వచ్చిన. రోడ్ ఇట్లా ఉంటుంది, ఇది సర్కిల్ అనమాట, మెయిన్ సర్కిల్. అక్కడ నుంచి ఈ సర్కిల్ ఆపోజిట్లో మా హోటల్ అత్త ఫోర్ట్. ఈ క్రాస్ చేసుకొని మనం అటు సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. రోడ్ క్రాస్ చేయాలి, చాలా జాగ్రత్తగా క్రాస్. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అన్నీ ర్యాష్గా నడిపిస్తారు. వెహికల్స్ అన్నీ ఇక్కడ సైడ్ వెళ్తే ఒక 10 kilometers వెళ్దాం అనుకో, ఇటు ఒమాన్ బార్డర్ వస్తుంది. ఒమాన్ అట్లనే ఒక 150-200 kilometers ఒమాన్ బార్డర్ క్రాస్ చేసిపోయినామంటే మనకి మస్కట్ వస్తుంది. మస్కట్ దగ్గర ఇక్కడ నుంచి అందరూ మస్కట్ నుంచి ఇక్కడికి వస్తారన్నమాట. ఒమాన్లో మస్కట్లో చాలా రేట్లు ఉంటాయి, అందుకనే దుబాయ్కి వచ్చి షాపింగ్ చేసి పోతారు. ఇవన్నీ మస్కట్ బండ్లు ఇవన్నీ. ఇప్పుడు ఈ రోడ్ క్రాస్ చేసాం గైస్, ఈ కార్ పోయినాక. చూసిరుగా గైస్, చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నా ఇక్కడ రోడ్ క్రాస్ చేసామని. ఒక్క వెహికల్ గిట్ట ఆగుతూనే లేదు, రప్ప అవుతున్నాయి అన్ని స్పీడ్లో. నాకు అర్థం అర్థమవుతుంది ఎట్లా పోతారంటే బార్కోలు. డ్రైవింగ్ వచ్చి ఎందుకు ఇస్తారేమో వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ చింపలేదా. ఒక్కటి గిట్ట ఆగుతలేడు, కానీ మస్తు కార్లు ఉన్నాయి గైస్. మంచి కార్లు. ఇంకో కారు పోతుంది, ఆ కార్ల పేర్లు తెలియదు కానీ మంచి కార్లు పోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే బార్డర్ పోలీసులు గిట్ట ఉంటారు, ఎందుకంటే ఇది బార్డర్ కాబట్టి ఒమాన్కి. ఇంకా బార్డర్ పోలీసులు గిట్ట ఉంటారు, ఎందుకంటే ఇది బార్డర్ కాబట్టి ఒమాన్కి. ఇంకా ఒమాన్కి ఇంకా దుబాయ్కి బార్డర్ కాబట్టి. విజిట్ అత్త మాది. అమ్మ రోడ్ క్రాస్ చేసామంటే అసలు ఒక్కడికి ఆగుతలేడు.
ఇంకా గాయస్ చెప్పుర్రి ఎట్లుందో. నేను డైలీ వీడియోస్ కనుక నేను చేయాలంటే నాకు కింద కామెంట్స్ చేసి పెట్టుర్రి. డైలీ వీడియోస్ ఇట్లా చెయ్యి, లేదంటే ఓన్లీ ట్రావెల్స్ వీడియోస్ అంటే ట్రావెల్స్ వీడియోసే చేయాలి. ట్రావెల్ వీడియోస్ ఏంటంటే గాయస్ నేను టైం తీసుకొని చేయాల్సి వస్తుంది. ఒక్క రోజులో ఒక వీడియో కొట్టడానికే రాదు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయడానికే రాదు గాయస్, అంతే. కానీ గైస్ చూడండి, ఇదే లేక్ వచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుంది, ఆ కొన దాకా ఉంది లేక్. అయితే చాలా లోపల పార్క్స్ ఉన్నాయి. పార్క్ చిన్నపిల్లలు ఆడుకోనికే ఉయ్యాలలు జూలలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మీకు కనిపిస్తలేదో టీ క్యాఫే ఉంది. ఆడ టీ క్యాఫే ఉంది. మళ్ళీ అక్కడ లోపల ఏమో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్, నాకు తెలీదు. చూసాం ఒకసారి వెళ్ళైతే లోపల మస్తు. ఇక సన్సెట్ అయితే ఏమన్నా అనిపిస్తుందా, టైం లాస్ పెడితే చూడండి ఒకసారి. గైస్ వీళ్ళు చూడండి క్యాకింగ్ చేస్తున్నారు అమ్మాయిలు. ఏమైనా ఫీల్ ఇద్దరు ఉన్నారు, మధ్యలో ఒక చిన్న పిల్లగాడు కూర్చుంటారు. ఎంత తెలుసా వీళ్ళకి? 75 dirhamలు మా అమ్మాయి. 30,000 అంటే 40,000 పైసలు ఉంటాయి. ఇక్కడ ఏముండదు, అన్లిమిటెడ్. ఎంతైనా సేపు పొద్దుగాల నుంచి రాత్రి దాకా నువ్వు బోట్ల మధ్యలో తిరుగు, ఎవడేమన్నాడు, ఎంత తిరగచ్చు 75 dirhamలు ఇద్దరికి కలిపి. కానీ మంచిగా ఉంటుంది మామయ్య. నాకు తెలిసి ఇక్కడ ఏమన్నా ఫెస్టివల్ అవుతుంది. ఇక లైట్ల సెటప్ గిట్ట మస్తు చేసారు. ఇంకా లైట్లు అన్నీ ఏం ఆన్ కాలే, ఇవన్నీ పెట్టిరు చూడు. ఏమన్నా ఫెస్టివల్ అవుతుంది వచ్చి నాకు తెలిసి. చాలా వర్క్ అయితే అవుతుంది, ఎప్పుడు ఉండదు ఇట్లా అసలు ఈ పార్క్లో. ఇక్కడ చూడు ఎట్లా కూర్చుండు, గాలిలా కూర్చుండు వీడు పిచ్చోడు. చూడండి పనిలేని వాడు నేను ఒక్కడే అనుకున్నాను, నువ్వు తగలేవు. మస్తు ఉంటుంది. అప్పుడు వస్తుండే రోజు వస్తుండే, మార్నింగ్ వచ్చి వాక్ చేసి పోతుండే. కానీ ఇప్పుడు ఎప్పుడు చూడలే ఇట్లా వర్క్ అవుతుంది. గాయస్ చూడడానికైతే ఏం లేదు, లోపలేం లేదు, డొల్లా. ఎంత ఇక్కడ ఫెస్టివల్ అవుతుందంట, అంతా ఫెస్టివల్ అవుతుంది. ఏం లేదు, మన దగ్గర జాతరలు అయితే బోనాల జాతర అట్లా ఖాళీ జాతరలేక. ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది అది ఇలా ఏమంటారు, మన దుబాయ్ది ఇంటర్నేషనల్ డే అయిన ఉండే మొన్న సెకండ్ రోజు ఇంటర్నేషనల్ డే అయిన ఉండే వీళ్ళది. దానికోసం అని చెప్పేసి వీళ్ళు ఫెస్టివల్ చేస్తారు. ఇక్కడ 15-20 రోజులు ఫెస్టివల్ ఉంటుందంట. దానికోసమే అన్నీ ప్రిపేర్ చేస్తారు. అందుకనే మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అటు సైడ్ ఎవరిని పంపిస్తలేరు. ఎందుకు ఎక్స్ప్లోర్ ఏం చేయలేకపోతాం ఇక్కడ. అక్కడ చాలా మంచిగా ఉంటాయి, గార్డెన్ ఉంది, మంచి గార్డెన్ ఉంది. అవన్నీ అక్కడ ఎక్స్ప్లోర్ చేయనిస్తలేరు. అటు లోపల చాలా వర్క్ అయిపోతుంది గైస్. ఇక మనం ఏం చేసామంటే ఇక పోయేసి ఒక స్నాక్స్ ఏమైనా తినేసి రూమ్కి వెళ్ళిపోవాలి. ఇక అంతే. ఇక అసలు అనుకోలే లోపల ఇట్లా ఉంటుందని. మంచిగా ఏమంటారు వెదర్ గిట్ట మంచిగా ఉండే, ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ అంత బిస్కెట్ అయిపోయింది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? గిడిచలు తయారు చేస్తారు చూడు. మొత్తం వర్క్ స్టార్ట్ అయింది, వర్క్ అవుతుంది, ఎవరిని రానిస్తేనే లేదు.
నేను ఏదో వాకింగ్ గీకింగ్ అని పేరు వచ్చిన అరే ఇక్కడ ఓపెన్ ఉంది, ఇక్కడ పిల్లలది ఓపెన్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ తీయనియర్ గాయస్ ఎవరిని తెలుసు అసలు వీడియో బయట పెట్టనియరు. కొన్ని ఏరియాలలో తెలుసా పర్మిషన్ ఉండదు కెమెరాకి. ఈడ జర ఉంది, ఈడేమో పెట్టిరుగా అందరూ వాడంతా బార్బిక్యూ వేసుకొని ఏదో అనుకొని వచ్చినాం బాయ్, ఏదో అయిపోయింది. ఈడైతే మంచిగా ఎక్స్ప్లోర్ చేసి జర ఏమంటారు ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు నాకు ఒక కంటెంట్ వస్తుంది, చిన్న కంటెంట్ వస్తుంది అనుకున్నాను. మొత్తం బిజీడ్ అయిపోయింది. ఇక్కడ వెనకాల గుడిసెలు కనిపిస్తున్నాయి కదా, ఈ గుడిసెలల్లో బార్బిక్యూ చేసుకోవచ్చు అనమాట. ఇంటికి మనం తెచ్చుకొని బొగ్గులు తెచ్చుకొని కాల్చుకోవచ్చు. ఆడ ఒక రాత్రి మేము కాల్చుకొని ఉండే మస్తు ఎంజాయ్ చేసినాం, పార్టీ చేసినాం. బయటకి గిట్ట మందు గిట్ట తెచ్చుకొని మస్తు పార్టీ చేసినాం. ఇక మస్తు దావర్లు వేసుకోవచ్చు. ఇడంతా బార్బిక్యూ వేసుకుంటారు కానీ ఇప్పుడు ఎవరిని ఏం చేసుకొని ఇస్తలేరు అసలు. అంతా ఖాళీ వాక్ చేసుకొని వెళ్ళిపోతారు అంతే. చిన్నపిల్లలని గిట్ట అసలు ఆడనిస్తూనే లేదు. ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటుంది, ఆ పార్క్ గిట్ట బంద్ చేసేసారు. గిల్లలు మంచిగా ఉంటాయి ఆడ అసలు. చిన్నపిల్లలు మస్తు ఎంజాయ్ చేస్తారు కానీ బంద్ చేసేసారు మొత్తం. ఏం చేస్తాం, అడ్డా ఫెస్టివల్ అవుతుందంట. అగర్ అది గిట్ట చాలు అయిపోతుంది, ఒక 2-3 డేస్లో స్టార్ట్ అవుతుంది అంట. మేబీ 10th స్టార్ట్ అవుతుంది, వచ్చే 10th ఆ రోజు కనుక మీకు స్టార్ట్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేస్తాను, చూపిస్తాను. మంచిగా ఉంటుంది, ఏముండదు ఫ్రెండ్స్, ఖాళీ చిరుతిండే ఉంటుంది ఆడ. తినుడే ఉంటుంది ఖాళీ. ఇక్కడ చూడండి మొత్తం ఎట్లుందంటే ఇక బాగా స్టార్ట్ అయిపోయింది. ఎవరిని రానిస్తాను ఇక్కడ గాయస్. ఏదో అనుకున్నాం కానీ ఏదో అయిపోయింది. మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం, అంతా బిస్కెట్ అయిపోయింది. నేను రెస్టారెంట్కి పోయిన ఛాయ్ అవుదామని, ఆడగిట బిస్కెట్ అయిపోయింది. ఇక్కడ ఒక్కటే ఉంటుంది సౌత్ ఇండియన్ రెస్టారెంట్, ఆ దగ్గర జర దోశ దొరుకుతుంది అనమాట టిఫిన్స్లో. ఈవినింగ్ టిఫిన్ అనేది వేద్దాం అనుకున్నా, అది గిట్ట బిస్కెట్ అయిపోయింది. రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. జీవితం పట్టుకున్నాం ఒక మంచి వీడియో, చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాం, మంచిగా తీద్దామని అంటే గిట్ట అసలు దొరకలే, కంటెంటే దొరకలే సార్. ఏదో అనుకున్నా ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది అని అసలు. సరేగా ఈ వీడియో కనుక ఈయన్నే ఎండ్ చేసేస్తున్నాం, ఇక్కడికే ఆపేస్తున్నాం. జర నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే కామెంట్లలో మెన్షన్ చేయండి డైలీ వీడియోసా, ఫుడ్ వీడియోసా, ట్రావెలింగ్ వీడియోసా. నాకైతే ట్రావెలింగ్ వీడియోస్ అనే ఉండేది కానీ టైం సరిపోతలేదు. ఇంకొకటి ఏంటంటే మన గిట జర సెట్ అవుతలేవు. ఈ 3 కలిపి చేద్దామని నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే గిట కామెంట్ చేయండి. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. టాటా, సీ యూ.